చిలిపోయారు కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాటకు దారితీసింది. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్న ఇంకో కార్యకర్త మేరీ మధ్య వ్యక్తిగత విభేదాలతో గొడవ చోటు చేసుకుంది. మధ్యలో జోక్యం చేసుకుని ప్రసన్నపై చేయి చేసుకున్నారు. మరో మహిళా కార్యకర్త భర్త. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు కార్యకర్తలు. గిరిజన మహిళ అని చూడకుండా తనపై దాడి చేశారని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి దక్కే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. మేరీ అలాగే ఇటు ప్రసన్న మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంటే చూడొచ్చు, విజువల్స్ మీరు చూడొచ్చు. మేరీ అలాగే ప్రసన్న మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇద్దరు కూడా పోటాపోటీగా కొట్టుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఇంకొక వ్యక్తి వాళ్ళని నిలువరించాల్సింది పోయి వాళ్ళ మీద దాడికి పాల్పడిన సందర్భం విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పొట్టు కొట్టుకున్నారు కార్యకర్తలు అక్కడ. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒంగోలులో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒంగోలు వైసీపీ ఆఫీసులో రెండుగా చీలిపోయారు కార్యకర్తలు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాటకు దారితీసింది. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్న ఇంకో కార్యకర్త మేరీ మధ్య వ్యక్తిగత విభేదాలతో గొడవ తలెత్తింది. మధ్యలో జోక్యం చేసుకుని ప్రసన్నపై చేయి చేసుకున్నారు. మరో మహిళా కార్యకర్త భర్త. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు కార్యకర్తలు. గిరిజన మహిళ అని చూడకుండా తనపై దాడి చేశారని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి ప్రసన్న రియాక్ట్ అయ్యారు. ప్రసన్న ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు పేరం ప్రసన్న. నేను ఒంగోలు నియోజకవర్గం ఎస్టీ సెల్ వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు ఉదయం మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమాల్లో మేము ఉన్నప్పుడు నా తోటి సభ్యురాలు మహిళ గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి వచ్చి నా కాలు తొక్కి నా ముందు నిలబడింది. సో దానివల్ల ఒక చిన్నది అమ్మాయికి నాకు మధ్యలో ఇష్యూ జరిగింది. అయితే ఆమె భర్త వాంటెడ్గా నా మీదకి వచ్చి నన్ను దుర్భాషలాడి వల్గర్గా మాట్లాడి, నేను ఒక ట్రైబల్ మహిళని అని తెలిసి కూడా అతను ఒక బీసీ అయ్యుండి నా మీద వల్గర్గా మాట్లాడి నన్ను దూషించి నన్ను కొట్టాడు. దానికి సాక్ష్యం ప్రూఫ్ కూడా ఉందండి నా దగ్గర వీడియో. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్య ఆడపిల్లల మీదకి ఆడవాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గందరగోళం అవుతుంది. కానీ మగ మనిషి ఎంటర్ అవ్వకూడదు. కానీ ఆమె భర్త పోయినసారి కూడా ఇట్లాగే ఒక చిన్న ఇష్యూ మీద నన్ను వల్గర్గా బూతులు మాట్లాడాడు. సరే, ఆ రోజు నేను కామ్గా పార్టీ పరువుగా ఇదని నేను కామ్ అయిపోయాను. ఈ రోజు మళ్ళీ అదే అవకాశం చూసుకొని అతను నా మీదకి వచ్చి నా మీద చేయి చేసుకున్నాడు. 100 మంది సభ్యుల్లో నన్ను కొట్టాడు అతను. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఇది నా మీద జరగడానికి అతన్నైతే నేను వదిలిపెట్టనండి. పార్టీ పరువు కోసం మేము కష్టపడుతున్నాం. ఒక మహిళగా నా జోలికి వస్తే, ఒక ఆదిశక్తిగా నేను ఎలా నిరూపించుకోవాలో, నా విలువను ఎలా కాపాడుకోవాలో దానికోసం నేను ఫైట్ చేస్తాను. ఇది నేను మాత్రం తీవ్రంగా ఖండిస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అండి. జయంతి కార్యక్రమంలో మేము కేక్ కటింగ్ సందర్భంగా అక్కడ నిలబడి ఉన్నాం అందరం. ఆ కార్యక్రమంలో పార్టీ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు. వాళ్ళ దృష్టికి కూడా పంపించాను, కాకపోతే ఫోన్లు ఎత్తలేదు. సో మహిళల అయితే మేము పార్టీ కోసం కట్టుబడి మేము ఆగిపోయే వాళ్ళమి. ఒక మగ మనిషి వాంటెడ్గా చేసుకుంటే ఏ ఆడపిల్లైనా ఎలా ఊరుకుంటుంది చెప్పండి? అది హర్షించదగిందేనా? పెద్దలు మీరు అందరూ అర్థం చేసుకోండి. మీడియా మిత్రులు కూడా పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చానండి.
ఓకే. రైట్, అది ఇటు పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాం, ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చాను కంప్లైంట్ ఫైల్ చేయడానికి అని చెప్పి ప్రసన్న చెప్తూ ఉన్నారు. మరి అక్కడ రాష్ట్ర నాయకత్వం లేకపోతే జిల్లా నాయకత్వం ఏం చెబుతూ ఉంది, ఏమైనా రియాక్ట్ అయ్యిందా వైసీపీకి సంబంధించి? అట్ ద సేమ్ టైం లీగల్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఇప్పుడు మేరీ భర్త ఫేస్ చేయబోతున్నారు, ఏమైనా యాక్షన్లోకి దిగారా? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఎటువంటి కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది? దాంతోపాటు ఇటు పార్టీ జిల్లా నాయకత్వం కావచ్చు లేకపోతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఏమైనా యాక్షన్లోకి దిగిందా? సచిన్, ఈ రోజు జరిగినటువంటి వైఎస్ఆర్ జయంతి వేడుకలు సెలబ్రేషన్స్ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ దాటి ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరిన సంఘటన అయితే చూడవచ్చు. దానికి ముఖ్యంగా మహిళలు గొడవలో ఒక వ్యక్తి జోక్యం చేసుకొని మహిళపై దాడికి యత్నించాడు, ఆపై దాడి చేశాడని చెప్పేసి పేరం అనేటువంటి ఒక మహిళ, అంటే ఆమె తమ గోడును కూడా వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఆమె గత కొద్ది రోజులుగా కూడా వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నేను మహిళా నాయకురాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రసన్న చెప్తూ ఉన్న నేపథ్యంలో కూడా కేవలం కక్షపూర్తిగా గతంలో జరిగిన కొన్ని చిన్న సంఘటనలు మనసులో పెట్టుకుని అతను కావాలనే నాపై దాడి చేసేదానికి ప్రయత్నించాడని చెప్పేసి కూడా పేరం ప్రసన్న అయితే ఆరోపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ జయంతి వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో అనుకోకుండా కాలు తొక్కడం, దాన్ని చిలికి గానివాలుగా ఒకరిపై ఒకరు, ఎందుకంటే గతంలో వారికి మనస్పర్ధలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో అతను భర్త, అంటే మేరీ భర్త ఎవరైతే ఉన్నారో అతను జోక్యం తీసుకొని దాడికి యత్నించడం, కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ అడ్డుకున్న క్రమంలో కూడా వాళ్ళు కూడా తోసేసిన క్రమంలో కొంతమంది వైసీపీ శ్రేణులు వాళ్ళు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. అంటే నాయకులంటే గౌరవం లేదు, మా మీద కూడా దాడి చేసడానికి ప్రయత్నిస్తారా అని చెప్పేసి అక్కడైతే కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘటనల మట్టుకు విషయాన్ని తీసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి పొడుగు ఇందిరా కూడా ఒంగోలు వైఎస్ఆర్సీపీ అంటే ఇన్ఛార్జి చుండూరు రవి మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఆ పార్టీ బయటకు కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా మరి ఒకసారి ఇటువంటి సంఘటన జరగడం, కొంత పార్టీలో ఏదైనా గందరగోళ వాతావరణం జరుగుతుందా లేకపోతే మరి ఇంకేమైనా ఉన్నాయా కారణాలను కోణంలో కూడా పార్టీ అధిష్టానం అయితే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటన విషయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చుండూరు రవి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. కానీ దీని మీద అంటే పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం, అతను ఎటువంటి చర్యలకు దీనికి సిఫార్సు చేస్తారనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు పేరం ప్రసన్న మట్టికి తనపై జరిగిన దాడిని నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. పార్టీ భంగానికి అంటే పార్టీ గౌరవానికి ఎటువంటి భంగం కలపకుండా నేను ఉండేదాని కోసం ప్రయత్నించాను. కాకపోతే నా మీద భౌతిక దాడికి నేనైతే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రసన్న నేరుగా ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు కూడా చేయటం, దాని మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు పోలీస్ శాఖ పరంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది పక్కన పెడితే ఇప్పుడు పార్టీ ఆఫీసులో కొద్దిగా జరిగినటువంటి గందరగోళ వాతావరణం ఇప్పటికే పార్టీ మనుగడ కొద్ది కష్టంగా ఉన్న పరిస్థితి